చూస్తున్నారు కదా మరి బోర్డు, అక్కడ బోర్డు మనం దక్షిణ సైడ్ మనం వెళ్తున్నాం, గోపురం దగ్గరికి వెళ్తున్నాం, అది కూడా చూపిస్తాను రండి మీకు. ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే చాలా స్పెషల్ అయిపోతుంది, ఎందుకంటే మన మధురైనే పాతాళమురుగన్ టెంపుల్కి నెక్స్ట్ మన అరుణాచలం వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏంటంటే ఉంటాయి అన్నీ క్లియర్గా చూపించి అన్నీ నీట్గా చూపిస్తాను. ఆ వీడియో మీకు నచ్చుతుందని నమ్మకంతో మీ అందరికి చూపిస్తున్నాను. యాత్ర అంతా స్టార్ట్ చేస్తారు కదా, మరి మాకు ఫ్లైట్కి రావడానికి టైం అయితే ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మా సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిసారు ఎయిర్పోర్ట్లోనే, మనకు ఆల్ ది బెస్ట్ చెప్తానని చెప్తున్నారు. ఇక ఆల్ ది బెస్ట్ చెప్తారండి. మీ మధురై యాత్ర చాలా సక్సెస్ఫుల్గా సాధిస్తారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ నా యాత్ర చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బోటింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. మనం ఆలస్యం చేయకుండా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ దాహం వేస్తే వాటర్ అయితే తాగాను, మరి అలాగే ఇప్పుడు కాఫీ కూడా తాగాలనిపిస్తుంది. మరి కాఫీ తాగేస్తే ఈలోపు ఎలాగో టైం ఉంది కదా, కాఫీ తాగేసి నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇంకా బోటింగ్ పాస్ అన్నీ అయిపోయి, లగేజ్ చెకింగ్, బోటింగ్ పాస్ అంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది. సో మనం కాఫీ తాగేసి జస్ట్ లోపలికి బోర్డు నెంబర్ 4, గేట్ నెంబర్ 4 ఇచ్చారు, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. కాఫీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, 125 రూపాయలు. వాటర్ బాటిల్ ఏమో 80 రూపాయలు. గట్టిగా ఉంది, మామూలుగా లేదు, పర్లేదు నార్మల్గానే ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంటుంది, చూసి మరి ఎంజాయ్ చేయండి, మామూలు లేదు. నాకైతే తెలిసిన వరకు నేను మొత్తం అంతా చూపించాలనుకుంటున్నాను ఎయిర్పోర్ట్లోనే. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఎగిరిపోదాం. ఫ్రెండ్స్ ఫ్లైట్ కోసం అయితే చాలా వెయిట్ చేసి చిరాకు వచ్చేసింది. లాస్ట్గా అనౌన్స్మెంట్ అయితే చేసాడు, ఇంకా నీట్గా మనం 4 నెంబర్ గేట్కి వెళ్ళాలి. అలాగే వెళ్ళిపోదాం, మనం ఎగిరిపోదాం, అది మామూలుగా ఉండదు మొత్తం. విండో సీట్ అయితే మంది, విండో ఎలా ఉంటుంది, ఎందుకంటే మరి విండో సీట్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి బాగుంటుంది, బయట నుంచి వీడియో చూపించడానికి బాగుంటుందని. ఫ్రెండ్స్ మొత్తానికి మన మధురై అయితే చేరుకున్నాం, అంతా బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. మరి నెక్స్ట్ లేట్ చేయకుండా కొంచెం రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున అయితే మనం గుడికి వెళ్దాం.
ఓకే ఫ్రెండ్స్, మరి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ర్యాపిడోలో బుక్ చేసుకున్నాం ట్యాక్సీ. 370 రూపాయలు తీసుకున్నారు. టెంపుల్ దగ్గర డైరెక్ట్ గుడి దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఆ పక్కనే హోటల్ తీసుకొని ఈరోజు నైట్ అంతా అక్కడ స్టే చేసి మళ్ళీ పొద్దున్న ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మనం గుడి అంతా చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి గుడి దగ్గరలోనే మన రూమ్ ఇది. రూమ్ అయితే 700 పడింది. రూమ్ ఇలాగ ఉంటుంది. ఇందులో మరి టీవీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మధురై అయితే మీనాక్షమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మరి 4 ద్వారాలు ఉన్నాయి, 4 గోపురాలు ఉన్నాయి. మన పరమణం సైడ్ అయితే గోపురం నుంచి దర్శనంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి వెళ్దాం పదండి, మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వెనకతలు నాకు ఇక్కడ మొబైల్ అది పెట్టుకోవడానికి ఉంది, బట్టలు కూడా పెట్టుకోవడానికి ఉంది. లగేజ్ చెక్ చేసి పంపిస్తారు. ఒక లగేజ్లో మీరు బ్యాగ్లో ఫోన్ పెట్టినా కూడా వాళ్ళు చూసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. సో ముందుగానే మీరు ఫోన్ ఇక్కడ పెట్టుకొని చెప్పులు అక్కడ పెట్టేసి లగేజ్ లోపల ఇవ్వాలి. తీసుకుంటే ఇంకో సైడ్ చూసుకుంటే మన కొబ్బరికాయలు పూలు గట్ట కూడా అమ్ముతున్నారు. మన పరమణ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి లోపలికి. మనకి ఎటువంటి పర్మిషన్ ఉంది, మన లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. సో ఇక్కడ నుంచి అందుకే మాట్లాడి చెప్పేస్తున్నాను. ఇందాక చెప్పాం కదా సార్ ఫ్రెండ్స్, మన దర్శనం చేసుకొచ్చిన తర్వాత చెప్పాం కదా పరమణ సైడ్ గోపురం అయితే ఇదే. ఇది మీకు చూపించడం కోసం ఇటు పక్క వచ్చాను నేను. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి, మొత్తం గోపురం అంతా ఇదే. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను కూడా అదృష్టం బాగుంది. నిన్న సండే మనం వైజాగ్ నుంచి ఫ్లైట్కి వచ్చాము. ఈరోజు పొద్దున్న సోమవారం. మొత్తం లోపల మాత్రం మామూలు దర్శనం జరగలేదు. చాలా బాగుంది దర్శనం కూడాను. అంత ఫ్రీగా అయిపోయింది. స్పెషల్ టికెట్ గట్రా తీసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్గానే ఖాళీగానే ఉంది ఈరోజు. ఎప్పుడైనా సండే కానీ వస్తే చాలా బిజీగా ఉంటుంది అన్నారు. మన రోడ్డు తాలూకులు చెప్పారు సండే బిజీగా ఉంటుంది. సోమవారం కానీ ప్లాన్ చేసుకుంటే కొంచెం నార్మల్గా పర్లేదు, ఖాళీగానే ఉంటుంది. అంత లోపల దర్శనం అంతా బాగా సూపర్గా అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మరి బయట పులిహార లడ్డు అమ్ముతుంటారు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అవి మాత్రం అమ్ముతుంటారు. ఇక్కడ మాత్రం 5 రకాల ప్రసాదాలు అమ్ముతున్నారు. అవి ఏంటో మీకు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ మరి ప్రసాదానికి మరి బ్యాగ్ మన లోపల పట్టుకెళ్ళని ఎవరు కాదండి. మనం ఒక బ్యాగ్ కూడా దొరుకుతుంది, 5 రూపాయల బ్యాగ్. ఎంత పెద్దగా ఉంటుంది చూసారు కదా. మరి ఇందులో ప్రసాదాలు అయితే ఉన్నాయి. మీకు 5 రకాలు ఏంటని మీకు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ మరి చెప్పాను కదా 5 రకాల ప్రసాదాలు ఏంటో చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్. ఇది లడ్డువే, మన లడ్డు. ఇది జంతుక, మనకి టెంపుల్ లోపల అమ్ముతున్నారు. జంతుకు కూడా చాలా బాగుంది. అలా టేస్ట్ చేశాను, మీరు కూడా ఎవరైనా వస్తే టేస్ట్ చేయండి. ఇది అరిసె అనుకుంటా, అరిసెనండి. ఇది అరిసెనండి, అరిసె ఫ్రెండ్స్. ఇది మరి లోపల చూసుకుంటే పొంగల్ ఉంది. అది కూడా ఎలా కొంత రండి చూపిస్తుంది. మొత్తం నెయ్యితోనే గుమ్గుమలాడేస్తుందండి, మామూలుగా లేదు ఫ్రెండ్స్. మొత్తం నెయ్యి, మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం నెయ్యితో గుమ్గుమలాడేస్తుంది ఫ్రెండ్స్. మరి అందరూ ఏ గుడికి వెళ్ళినా ఏం చేసినా ముఖ్యంగా దర్శనం చేసుకొని అందరు ప్రసాదాలు తీసుకుంటారు. ఆ ప్రసాదం కూడా తిని ఎలా ఉంటుంది ఏంటని ఎవరు చూడరు. కానీ ఒకసారి నేను కూడా తినేసి ఎలా ఉంటుంది చూస్తాను ఫ్రెండ్స్. మరి ఇది చక్కెర పొంగలి. నెయ్యి వాసన గుమ్గుమలాడేస్తుంది. నెక్స్ట్ లడ్డు. లడ్డు కూడా బాగుంది. అరిసి తింటున్నాను ఫ్రెండ్స్, బాగుంది. నెక్స్ట్ జంతువులు, ఎందుకు ఆల్రెడీ టేస్ట్ అని చెప్పాను మీకు టేస్ట్, కానీ ఇంకోసారి మరి మీకోసం కరకలు ఆడేస్తుంది మామూలుగా జంతువులతో. మరి ఓకే, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాంతా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము అదే కోరుకుంటున్నాం. నా యాత్ర ఛానల్ నుంచి అయితే నేను అదే కోరుకుంటున్నాను. నేను బాగుండాలి, మీరంతా బాగుండాలి. మీరు కూడా జీవితం ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఖాళీ టైం చూసుకున్నా, ఏ టైం చూసుకుని దర్శనం మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో రావాలి. పక్కనే మన ఎత్తడి సామాన్లు అమ్ముతున్నారు. మన ఇంట్లో గుడికి సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. అవి కూడా ఏంటి అన్ని చూపిస్తాను రండి. గంటలు అయితే ఉన్నాయి, మంచి మామూలుగా ఉన్నాయి, చాలా బరువుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇక్కడ రేట్లు కూడా అన్ని రీజనబుల్గానే ఉన్నాయి. ఎవరికి కావాల్సిందంటే వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
పక్క గమనిస్తే గాజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లేడీస్ సంబంధించిన గాజులు గట్టి ఇక్కడ ఉన్నాయి. పైన కూడా మన నెక్లెస్ లాంటివి, చైన్ లాంటివి పూసలతో చేస్తున్నాయి. చాలా మెరుస్తున్నాయి, బాగున్నాయి కూడా. కలెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగున్నాయి, మామూలుగా లేదు, మెరిసిపోతుంది. షాప్ కూడా మెరిసిపోతుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ మొత్తం మెరిసిపోతుంది. ఫ్రెండ్స్ మరి నేనైతే ఇక్కడ గుడికి వచ్చాం కాబట్టి మనం ఫోటో అయితే తీసుకున్నాం. ఎందుకంటే నేను రోజు దండం పెట్టుకోవాలంటే ఇక్కడ రావాలంటే కష్టం. అందుకే మనం దేవుడి మూల పెట్టేసి మనం ఫోటో అయితే తీసుకున్నాం. రోజు దేవుడి మూల పెట్టేసి మనం దండం పెట్టేస్తాం. మామూలుగా ఉండదు, సీరియస్గా ఉంటుంది. రండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అమ్మవారు. మరి లోపల మీనాక్షమ్మ ఇలా ఉంటారు లోపల. షాపింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ మరి తిరిగి దాహం అయితే వేసింది. మరి ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. ఎంత అయితే కనుక్కుందాం. ఎంత బోండా? అయ్యో ఫ్రెండ్స్ మరి రీజనబుల్గానే ఉన్నాయి. 30-40 రూపాయలు బోండాలే. మరి ఒకటి తీసుకొని తాగుదాం. ఒకటి 40 రూపాయలు దేవండి. నీళ్ళకాయ ఫుల్గా నీళ్ళు. థ్యాంక్ యూ. పర్లేదు మరి ఫ్రెండ్స్, బోండా మంచి తీగ ఉంది. రీజనబుల్ రేట్ కూడా. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది, 40 రూపాయలే. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ అమ్ముతుంటారో వాళ్ళు మీరు తీసుకొని తాగండి. ఓకే ఫ్రెండ్స్, బోండం అయితే తాగిస్తాం. మన నీళ్ళంతా అయిపోయింది, గుజరి తినేసాం. ఇంకేంటంటే ఇక్కడ చెన్నైలో కానీ మధురైలో కానీ ఆరెంజ్ బోండం అంటే చాలా ఎక్కువగా దొరికాయి అన్నమాట. ఇక్కడ ఫేమస్ కూడా అవే. అదే మీకు చూపిద్దామని చెప్పి ఆగాను ఇప్పటి వరకు. ఇదే బోండం, ఆరెంజ్ కలర్ బోండాలు అక్కడే ఉన్నాయి. చూస్తున్నారు కదా మరి బోర్డు. అక్కడ బోర్డు మనం దక్షిణ సైడ్ మనం వెళ్తున్నాం, గోపురం దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా చూపిస్తాను రండి మీకు. మరి రైట్ సైడ్లోనే ట్రావెల్ గట్ట అన్నీ ఉన్నాయి. ఒకళ్ళు ఏమైనా మీకు నంబర్లు గట్ట కావాలంటే కామెంట్ చేయండి, మేము పెడతాం మీకు. గుడి అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా పెద్ద గుడి. మనమైతే దక్షిణ సైడ్ వెళ్ళిపోతున్నాం. దక్షిణం సైడ్ గోపురం అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి దక్షిణ సైడ్ అయితే గోపురం ఇది ఇలా ఉంటుంది. మరి నేను మీకోసమైనా చూపించడానికి వచ్చాను. చాలా దూరం నడిచి వచ్చాను, మామూలుగా లేదు. ఆయాసం గట్ట వచ్చేస్తుంది నాకు. మరి చూపిస్తే ఈ పక్కన నటరాజ స్వామి లోపల అయితే చాలా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. మరి చూసుకుంటే బయట కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మరి మధురైలోనే మీనాక్షమ్మ టెంపుల్ ఫేమస్ కాబట్టి మరి దక్షిణ సైడ్ కూడా గోపురం ఉంది, అది కూడా ఫేమస్. హైట్ పర్సెంట్ చెప్తాను, 160 అడుగులు హైట్, 108 అడుగులేమో ఎడల్పు. మరి ఇదే మధురైలోనే ఇదే మీనాక్షమ్మ టెంపుల్ గోపురం అయితే అన్ని 4 గోపురాల కన్నా ఇదే హైయెస్ట్ గోపురం హైట్. ఇది చూడండి ఫ్రెండ్స్, మరి మామూలుగా లేదు ఫ్రెండ్స్. తల అలా పైకెత్తి అలాగా చూడాలి, స్లో మోషన్లో చూసి మళ్ళీ అలా కిందకు వస్తే మరి మొత్తం అంతా విగ్రహాలు కూడా కనబడట్లేదు. అంటే ఈ కర్రలు మ్యాటీలు రిపేర్లు జరుగుతున్నాయి, అందుకే కనబడట్లేదు ఫ్రెండ్స్. మీ అదృష్టం ఉంటలేదు, మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం నీట్గానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి మన వైజాగ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి మన మధురై వచ్చిన వరకు మన వీడియో తీస్తూనే ఉన్నాం. మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా మధురై ఎయిర్పోర్ట్లో కూడా తీయొద్దని కూడా మేము తీసి చూపించాను, ఎందుకంటే మీకోసం చూపించాము. మరి ఓకే ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను చాలా అయితే కష్టపడుతున్నాను, అన్ని గుళ్ళు తిరుగుతున్నాను, యాత్ర కూడా స్టార్ట్ చేశాను. మీరు కూడా నా కోసం ఏదైనా చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీరు రెడీ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలు మీకు అన్ని వచ్చేస్తుంది. మరి మామూలుగా తెలుసు కదా మరి పాతాన్ మురుగన్ స్వామి టెంపుల్ మీకు తెలుసు. మరి మనం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. మరి గుడి మామూలుగా ఉంటుంది, మరి పెద్దలు కూడా చాలా మంది దర్శనం చేసుకుని, అది కూడా మీకు తెలుసు కాబట్టి అందరికీ. సో ఆ గుడి అంటే మనం కూడా చూసేసి మేము దర్శనం చేసుకొని మీకు చూపిస్తాను రండి.